క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదటగా మన ఈ నలుగురు యువకులు ఈరోజు గురు పట్టాభిషేకం పొందబోతున్నారు. కాబట్టి మనం అందరం కూడా వారికి మన యొక్క చప్పట్లతో అభినందనలు తెలియజేశాం. వీరి యొక్క తల్లిదండ్రులను చూసినప్పుడు మన డీకన్ల కంటే వాళ్ళే యవ్వనంగా కనపడుతున్నారు. డీకన్లు గడ్డాలు మీసాలు పెంచుకొని సాధువుల్లాగానే తయారయ్యారు. చాలా సంతోషం. దేవుని యొక్క పిలుపు అన్నది మానవ మాతృలమైన మన యొక్క ఊహకు, మన యొక్క ఆలోచనలకు అతీతమైనది. అది ఎవరికి ఎప్పుడు వస్తుందో మనము నిజంగా చెప్పలేం. ఆ ప్రభువే మీ నుంచి ఈ యొక్క యువకులను ఎన్నుకొని ప్రవక్త చెప్పిన విధంగా మాతృగర్భమున రూపొందక మునుపే వీరిని ఎన్నుకున్నాను, పవిత్రపరిచాను, ప్రవక్తలుగా ఆయన నియమిస్తున్నాడు అన్నది మనం విశ్వసిస్తూ ఉన్నాం. ఈరోజు ఇప్పుడే మనం తెలుసుకొని ఉన్నాం. మనం చప్పట్లు కొట్టే ముందు ఇది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వమునో లేక ఆయన ఎత్తునో అందమునో రంగునో చూసి, ప్రభువు గుణగణాలను చూసి, లేక ఎన్నో డిగ్రీలు ఉన్నాయి అని చెప్పి వారు ఎన్నుకొనలేదు. ఇది అంతా కూడా క్రీస్తు ప్రభుని యొక్క అనుగ్రహము వలన వలననే వీరు గురువులుగా నేడు అభిషేకం పొందబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సందర్భమున ఈనాడు ఈ గురు పట్టాభిషేకాన్ని పొందుతున్న ఈ యువకులకు కొన్ని సూచనలు, సలహాలు అని పిలుస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభువు గురువుగా, పూజారిగా, కాపరిగా ఏ విధంగా తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించారో అదే మనస్తత్వముతో, అదే జీవిత విధానంతో, ఆలోచన సరళితో ఆ క్రీస్తు ప్రభు యొక్క గురుత్వాన్ని మన జీవిత కాలమంతా నిర్వహించవలసిన బాధ్యత మన పైన ఉంది. మొట్టమొదట గురువులుగా దేవునితో సహసంబంధాన్ని ఏర్పరచుకోవాలి. రెండవదిగా మేత్రాసనానికి కాపరిగా మేత్రానులు ఉంటారు. మేత్రానులతో కూడా సత్సంబంధాన్ని, వారి యొక్క ఆలోచన సరళిలో భాగస్థులు కావలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. అలాగే తోటి గురువులతో మీ యొక్క ప్రేమను, సమైక్యతను, క్షమాగుణాన్ని, శాంతియుత మనస్తత్వాన్ని కలిగి ఉండవలసినటువంటి అవసరము కూడా ఉంది. మరి అలాగే మీకు వసగబడినటువంటి మందను, ఆ మంద కోసము మంచి కాపరుల వలె మీ యొక్క జీవితాలను కొనసాగించాలి అన్న విషయం ఈ క్రీస్తు ప్రభు యొక్క గురుత్వ అర్థం, పరమార్థం ఇదే. మొట్టమొదటిగా we should be ready for the expression of Christ's priesthood.
ప్రధానంగా ఈ గురుత్వము ఎందుకు అని మనం ఆలోచించినప్పుడు ఇది టు ప్రీచ్ ద గాస్పల్, దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు బోధించాలి. ఈరోజు మొదటి పట్టణంలో మనం చదువుకుని ఉన్నాం. ఏమని ఇతరులకు వీరు బోధించాలి, ఏ సందేశమును వీరు తీసుకొని వెళ్ళాలి అని అంటే, పేదలకు శుభవార్తను ప్రకటించాలి, కుంగిపోయిన వారికి ఉత్సాహాన్ని కలిగించాలి, బందీలుగా ఉన్న వారికి విముక్తిని కలిగించాలి, చెరలోనున్న వారికి విడుదల, శోకించు వారికి ఓదార్పు వస్త్రము, బూడిదకు బదులుగా పూలదండను, శోక వస్త్రానికి బదులుగా ఆనంద తైలాన్ని వసగే బోధకులుగా మీరు ఉండాలి అని ఈ శుభవార్త మనకు చెబుతూ ఉంది. పేదలు అని అన్నప్పుడు నిజంగానే ధనము డబ్బు లేని వాళ్ళు కాదు. బహుశా అజ్ఞానము చేత చీకటిలో మ్రగ్గిపోయే వాళ్ళు ఉన్నారు. సరైనటువంటి చేయూతను అందించక బానిసలుగా జీవించే వాళ్ళు ఉన్నారు. అనేకమైనటువంటి ఇహలోక ఆనందాలకు, క్షణికమైనటువంటి సుఖాలకు వీరు లొంగిపోయి ఎన్నో బాధలను, అనారోగ్యమును అనుభవించే వాళ్ళు ఉన్నారు. ఈ లోకపు పోకడను విశ్వసించి పూర్తిగా నమ్మి బందీలుగా ఆ సుఖము నుండి లేక ఈ లోకము వసగే సుఖాల నుంచి బయటపడలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వీరందరికీ కూడా బోధకులుగా దేవుని యొక్క రక్షణ సందేశాన్ని క్రీస్తు ప్రభువు ప్రారంభించినటువంటి కృపా పరిచర్యను మనము కొనసాగించాలి అని మనకు చెబుతూ ఉంది. రెండవ విషయము, దేవుడు అప్పగించబడినటువంటి ప్రజలకు మీరు కాపరులుగా ఉండాలి. ఎలాంటి కాపరులు అని అన్నప్పుడు మరి పోప్ ఫ్రాన్సిస్ అనేక సందర్భాల్లో ఆయన చెప్తూ ఉన్నాడు, యూ షుడ్ బి కంపాషనేట్ షెపర్డ్స్. మంచి మనసు, మంచి హృదయము కలిగి మీ ప్రజలకు మీరు కాపరులుగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. కాపరిగా ఈ బాధ్యత అన్నది ఒక ఉద్యోగం కాదు. ప్రతి నెల ఈ ఉద్యోగస్తులకు జీతం వస్తున్నట్లు కాదు. దట్స్ వై పోప్ ఫ్రాన్సిస్ సేస్, ఇన్ బికమింగ్ ప్రీస్ట్ యూ విల్ బీ లైక్ హిమ్, ఎ షెపర్డ్. ఇట్ ఈస్ నాట్ ఎ కెరియర్ బట్ ఏ సర్వీస్. ఉద్యోగంలాగా జీతము కోసం ఎదురు చూచే వ్యక్తుల్లాగా కాకుండా నిస్వార్థ సేవ నిరతి కలిగి ఉండాలి అని పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభువు యొక్క పరిచర్యకు, క్రీస్తు ప్రభువు చూపించినటువంటి మార్గము, సత్యము, జీవమునకు మీరు నేడు సాక్షులు, ప్రియమైనటువంటి యువకులారా. అందుకే మిమ్మల్ని అపర క్రీస్తు అని పిలుస్తూ ఉన్నారు. మిమ్మల్ని కాదు, అభిషేకించబడినటువంటి ప్రతి గురువును కూడా ఈజ్ అనదర్ క్రైస్ట్ అని చెబుతూ ఉన్నాం, పిలుస్తూ ఉన్నాం. ఈరోజు రెండవ పట్టణంలో మనం చూసాం, పేతురుకు రాసిన లేఖలో, ఈ బాధ్యతను అయిష్టంతో కాదు, ఇది దేవుని చిత్తమని మీరు భావించాలి. ప్రారంభంలో నేను చెప్పినట్లుగా దేవునితో, మిత్రానులతో, నీ తోటి సహగురువులతో, సహోదరి సహోదరులతో, విశ్వాసులు, ప్రజలతో కరుణ, జాలి, దయగల కలిగినటువంటి కాపరిగా మీ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించాలి అని శ్రీసభ బోధిస్తూ ఉంది. రెండవ విషయముగా అదే రెండవ పాఠంలో పేతురు లేఖలో చెబుతూ ఉన్నారు, అధికారము చెలాయించటం కాదు. ఇట్ ఈస్ ట్రూ,
that we are given power to spread the gospel, to participate in the liturgical services. ప్రత్యేకంగా దేవుని యొక్క, మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభు యొక్క బలిలో మీరు పాల్గొంటూ ఆ బలిని నిరంతరము ప్రభు ఆజ్ఞ ప్రకారము మనమందరము కూడా నిర్వహిస్తూ ఉన్నాం. భగవంతుడు లేక క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి అధికారమే ఇది. అయితే అధికారముతో చలాయించటము కాదు, సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని, సహోదరులతో ప్రేమతో సమైక్యతతో కూడినటువంటి స్వభావాన్ని కలిగి ఉండడమని చెబుతూ ఉన్నారు. ఈ విషయములన్నీ కూడా ఆ పోప్ ఫ్రాన్సిస్ గారి మాటల్లో, ఆల్ దీస్ హీ కంటిన్యూడ్, ఆ సేవలు మస్ట్ బి పర్ఫార్మ్డ్ విత్ ఎ స్టైల్ ఆఫ్ కంపాషన్ అండ్ టెండర్నెస్. ఇవి మనము కలిగి ఉండాలి అని అంటే, మరి మీరు ఈరోజు స్వీకరిస్తున్నటువంటి 3 వ్రతాలలో వినయాత్ములుగా, వినయశీలుడనని నా నుంచి మీరు నేర్చుకొనుడి అని ఆ ప్రభు సెలవిచ్చిన ప్రకారము ఆ వినయము అనే గొప్ప వరాన్ని మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. దానిని పొందేదానికి ఆశను మనం వ్యక్తపరచాలి. అదేవిధంగా పేదరికం అని అంటూ ఉన్నాం. పోప్ ఫ్రాన్సిస్ సేస్, ఈ పేదరికము మనము అంగీకరించటం వలన ఏం చెప్తున్నాడంటే, బీ ఓపెన్ టు ది ప్రాబ్లమ్స్, డోంట్ క్లోజ్ యువర్ హార్ట్ టు ప్రాబ్లమ్స్. It is so important to take time to listen and to console those who present themselves with problems. So దీనిని ఆయన చెప్తూ ఉన్నాడు, this is compassion which leads to forgiveness and mercy. ఆయన మనలందరినీ కూడా వేడుకుంటూ ఉన్నాడు, ప్లీజ్ మై డియర్ షెపర్డ్స్, బీ మర్సిఫుల్, బీ ఫర్గివింగ్, బికాస్ గాడ్ ఫర్గివ్స్ ఎవ్రీథింగ్. He does not get tired of forgiving. సమస్యలు ఉన్నాయి. పేదరికము అని అన్నప్పుడు అదే పెద్ద సమస్య. ఈ పేదరికము ఒక వ్యక్తి యొక్క జీవితమే కాదు, మన దేశాన్ని, ప్రపంచ నలుమూలల అంతా కూడా ఇది ఒక గొప్ప సవాలుగా, సమస్యగా మన ముందు ఉంది. గురువులుగా మనం అభిషేకింపబడుతూ ఉన్నది సమస్యల నుంచి పారిపోవటం కాదు, సమస్యలను ఎదుర్కొనేదానికి. ఆ ప్రభు యొక్క కృప మనల్ని ఎన్నప్పుడు కూడా ఉంటూ ఉంది. నాకు ఈ సమస్య ఉంది, ఈ కష్టం ఉంది, ఈ అనారోగ్యం ఉంది, ఇవన్నీ కూడా పెద్ద ఒక లిటనీగా మనం చెబుతూ ఉంటాం. కానీ పునీత పౌలు గారు చెప్పినట్లు, నా కృప నీకు చాలు. దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ కూడా మనకు తోడై ఉంటుంది. ప్రియమైనటువంటి యువ డీకనులారా, అలాగే ప్రజలు వచ్చినప్పుడు లేక తోటి గురువులు వచ్చినప్పుడు కొన్నిసార్లు మన యొక్క అధికారాన్ని బట్టి, మన యొక్క మాటల ధోరణి, మన వ్యవహార శైలి కూడా ఇతరులను బాధ పెట్టే విధంగా ఉండకూడదు. ప్రతి ఒక్కరిని కూడా ఆదరించాలి. ఈయన తప్పు చేశాడు, యూ షుడ్ బి అవుట్, ఈజ్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్, యూ షుడ్ నాట్ బి హియర్. ఈ రెండవది ఏమిటంటే, ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పదవి అనుకోండి, ఏం పదవులు ఉన్నాయి, ఒక కెథీడ్రల్ గురువునో లేకపోతే ఒక సంస్థకో ఇంకొకటో ఉన్నప్పుడు నేను మాత్రమే అర్హుణ్ణి, నా పక్కనోడు కాదు అన్నటువంటి మనస్తత్వం, దానిని అధిగమించాలి. ప్రియమైనటువంటి యువ గురువులారా, ఈరోజు మీరు ప్రమాణం చేస్తూ ఉన్నారు. మీకు అప్పగించబడినటువంటి మందను సృజనాత్మకంగా, శృతిమెత్తని మనస్తత్వాలతో నిర్వహింప సిద్ధముగా ఉన్నారా అని చెబుతూ ఉన్నారు. మేత్రానులకు విధేయులుగా ఉండటానికి ప్రమాణం చేస్తున్నామని మీరు ఇప్పుడు ప్రమాణం చేస్తారు. ప్రభు అప్పగించబడినటువంటి గురువు, బోధకుడు, రాజు అనే ఈ 3 ట్రిపుల్ ఫంక్షన్ అన్నది భక్తితో, శ్రద్ధతో, పట్టుదలతో నిర్వహించుటకు నీవు సిద్ధముగా ఉన్నావా అన్న విషయాలను కూడా
వీటన్నిటిని కూడా మీరు ప్రమాణం చేయబడుతూ ఉన్నారు. బ్రహ్మచర్యమును ఇష్టపూర్తిగా చేకుంటూ ఉన్నావా? పేదరికంలో జీవించ ఇష్టపడుతూ ఉన్నావా? క్రీస్తు ప్రభువు వలె వినయశీలుడివై ఉండి జీవించుటకు ఇష్టపడుతూ ఉన్నావా అనే ఈ ప్రమాణాలను మీరు కొద్దిసేపట్లోనే నిర్వహిస్తూ ఉన్నారు. టుడే యు ఆర్ వెరీ హ్యాపీ. యువర్ పేరెంట్స్, ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఈరోజు మా వాడు గుడికి చిట్టి చిట్టి అడుగులతో బుడబుడ నడకలతో ఆ ప్రభు పీఠము నడిచినటువంటి ఈ చిరుప్రాయంలో ఉన్నటువంటి బాలుడు నేడు యువకుడుగా ఈ లోకానికి ఐఎమ్ సేయింగ్ నో, ప్రభు యొక్క పరిచర్యను కొనసాగించుటకు, ఎలాంటి బాధ్యతనైనా స్వీకరించుటకు క్రీస్తు ప్రభువు వలె మరియ తల్లి వలె అవును అనే సమాధానం చెప్పి ధీటుగా నేను ప్రభుకు సాక్షిగా, ప్రభు శిష్యునిగా, ప్రభు పరిచర్యకు అపర క్రీస్తుగా నిర్వహించుటకు నేను సిద్ధపడుతున్నాను అని నీ యొక్క పరిపూర్ణమైనటువంటి మనసుతో, ఆత్మతో ఈరోజు ప్రమాణం చేస్తూ ఉన్నారు. ఈ సంతోషము, ఈ పట్టుదల, ఈ కృషి ఈ రోజుకు లేక ఒక నెలకో కాదు, జీవితాంతము వరకు. దిస్ ఈజ్ ఫర్ లైఫ్. జీవితాంతము వరకు ఆయనకు సేవ సలుపుతానని ఈరోజు ప్రమాణం చేస్తూ ఉన్నారు. చివరిగా ప్రియమైనటువంటి యువకులారా, పోపు గారి మాటలతో నా యొక్క సందేశాన్ని ముగించ ఇష్టపడుతూ ఉన్నాను. సే నో టు వ్యానిటీ. పేతురు లేఖలో చెప్పినట్లు ఇది అయిష్టంతో కాదు, దేవుని చిత్తము అన్నది మనం విన్నాం. తర్వాత వాక్యం ఏం చెప్తూ ఉంది? ధనాపేక్ష కాదు, పేరు ప్రఖ్యాతులు కాదు, నా సుఖము, నా కుటుంబము, నా స్నేహితులు అన్నది కాదు. ఈ గురుత్వం అన్నది నీ కోసం కాదు, ప్రజల కోసం. ఈ గురుత్వము నీ కుటుంబం కోసం కాదు, నీ స్నేహితుల కోసం కాదు. అందరినీ కలగలుపుకొని ఒక తాటి మీద నడిపించాలి, అందరినీ ప్రేమించాలి. నీ స్నేహితులను మాత్రమే ప్రేమిస్తే వాట్ ఈస్ ద యూజ్? నీ శత్రువులను కూడా ప్రేమించాలి, వారి కోసం ప్రార్థించాలి. బహుశా వారు ప్రాణము తీస్తారేమో, ప్రాణము తీసే వాని కోసం భయపడవలదు. ప్రాణంతో పాటు నీ ఆత్మను కూడా నాశనము చేయువానికి మాత్రమే నీవు భయపడాలి అని చెబుతూ ఉంది. మరి ఈ లోకము అందించే ధనాపేక్ష, మనీ మనీ మనీ, పేరు ప్రఖ్యాతులు, వీటన్నిటిని గురించి పోప్ ఫ్రాన్సిస్ 2 మాటలు. ద పెరిల్స్ ఆఫ్ వ్యానిటీ అండ్ ద ప్రైడ్ ఆఫ్ మనీ. ద డెవిల్ కమ్స్ త్రూ యువర్ పాకెట్స్. Be poor, as poor are God's holy, faithful people. These norms of closeness are the path to being shepherds, because Jesus consoles shepherds, because he is the good shepherd. Seek consolation in Jesus and carry the crosses in your life. Do not be afraid. Everything will be all right. ఇది పోప్ ఫ్రాన్సిస్ గారు చెబుతున్నది. ప్రియమైన డీకన్లారా, తప్పకుండా మీ యొక్క జీవితంలో మీకు ఆదర్శవంతమైనటువంటి గురువులను చూసింటారు, మేత్రానులను చూసింటారు, మీ కుటుంబ పెద్దలను కూడా చూసి ఉంటారు. వారిని చూసి వారి యొక్క జీవిత విధానమే గురుత్వము అన్నది కాదు. వీటన్నిటికంటే ఎక్కువగా ప్రతిరోజు మీ ప్రార్థనలో, మీరు చేసే పనులలో, మీ యొక్క జీవిత విధానంలో క్రీస్తు ప్రభువు వైపు తదేకంగా చూడాలి. నాట్ టు ఆల్ ద పీపుల్ దోస్ హు ఆర్ అరౌండ్, విచ్ ఈస్ గుడ్. యూ కెన్ లుక్ అట్ ద ఎగ్జాంపులరీ లైఫ్ ఆఫ్ ప్రీస్ట్స్, బిషప్స్ అండ్ ఎల్డర్స్, బట్ అబౌవ్ ఆల్ యూ షుడ్ లుక్ అట్ జీసస్. యేసు ప్రభు ముఖారవిందమును చూసి శాంతి, సమాధానం, సౌఖ్యం, క్షమాపణ ఇవన్నీ కూడా ఆయన నుంచే మనకు లభ్యమవుతాయి. ఆయనను అపరక్రీస్తుగా జీవించేదానికి
ఈ పరలోక రాజ్యపు విలువలను అందించేదానికి తదేకంగా ప్రతిరోజు ఆ ప్రభువు వైపే చూడాలి. అప్పుడు అన్ని సవ్యంగా మనకు జరిగిపోతాయి అన్న విషయం పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్తూ ఉన్నాడు. చివరిగా మనం సువిశేషంలో చూశాం, నేను మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కోసమో ప్రాణమునిస్తాడు. అదే జీతగాడైతే తోడేలును చూసి పారిపోతాడు. ఎందుకంటే మంద అతనిది కాదు కాబట్టి ఆయనకు చింత లేదు. ప్రియమైన యువ గురువులారా, టుమారో యూ విల్ బి అసోసియేట్ ట్రీస్. ద నెక్స్ట్ ఇయర్ యూ విల్ బి సంథింగ్. ఒక విచారణ గురువుగా, ఒక సంస్థ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఒక నాయకుడిగా నీకు అప్పగించబడినటువంటి భవనాలు కావచ్చు, ధనము కావచ్చు, భూములు కావచ్చు, వీటన్నిటిని కూడా నీవు నిర్వహించవలసినటువంటి ప్రతి విషయంలో జాగ్రత్త వహించి ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించి వాటిని కాపాడే బాధ్యత ఉంది. ఇది సెకండరీ. కానీ నీ ప్రజలను, నీకు అప్పగించబడినటువంటి ఆ మంద కోసము నీ ప్రాణమును సహితము వసగేదానికి మంచి కాపరిగా సంసిద్ధులు కమ్మని చెబుతూ ఉన్నాడు. జీతగాలలా కాదు, ఇఫ్ ఐఎమ్ హియర్ ఐ విల్ గెట్ సమ్ మనీ, ఐ విల్ ఎంజాయ్ విత్ మనీ అండ్ ఐ విల్ గో. అది కాదు. అలాంటి మనస్తత్వము ఉంటే నిజంగానే ఆ ప్రభువుకు శిష్యుడు కాలేవు. వీటన్నిటిని కూడా మనం నిర్వహించాలంటే ప్రభువు చెబుతూ ఉన్నాడు, టేకప్ యువర్ క్రాస్ అండ్ ఫాలో మీ. నన్ను వెంబడించుటకు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని వాడు నా శిష్యుడు కానేరడు అంటూ ఉన్నాడు. దైనందినటువంటి జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కుటుంబం నుంచి, స్నేహితుల నుంచి, తోటి గురువుల నుంచి వస్తాయి, తప్పకుండా వస్తాయి. నోబడీ కెన్ ప్రామిస్, ఐ కెనాట్ ప్రామిస్. ఎవ్వరు కూడా నీకు ఇవన్నీ రావు అని చెప్పేదానికి లేదు. నువ్వు కూడా అవన్నీ వస్తాయని మరి మీ అధ్యాపకుల చేత గురు విద్యార్థిగా వాటిని చదువుకున్నావు, ధ్యానించి ఉన్నావు. అయ్యో ఈ వ్యక్తి ఈ విధంగా ఇక్కడ ఉన్నాడా, ఈయన అభిషేకించబడ్డాడు, నేనుండను గురువు గాని అనేది కాదు. ఆ సవాలును, ఆ సిలువను ఎత్తుకోవాలి, ఆ సిలువను స్వీకరించాలి అన్న విషయం మనకు అర్థమవుతుంది. మరి శ్రీసభ కేవలం కథోలిక క్రైస్తవులకు మాత్రమే రక్షణ అన్నది పూర్వపు నియమం. కానీ ఇప్పుడు అందరూ కూడా ఆ ప్రభు ఏం చెప్తూ ఉన్నాడు, ఈ గొర్రెల దొడ్డిలో ఉన్న గొర్రెలు మాత్రమే కాదు, వేరే గొర్రెలు కూడా ఉన్నాయి. వాటిని తీసుకొని వచ్చి మందలో కలపటమో నా బాధ్యత. ఆ గొర్రెలు నా మాటను ఆలకిస్తాయి. కేవలం డోంట్ ఫిక్స్ యువర్ సెల్ఫ్ ఓన్లీ టు ద పీపుల్ హూ కమ్ టు ద చర్చ్, హూ ప్రైజ్ యూ, హూ అటర్ సమ్ కైండ్ ఆఫ్ whether praiseworthy or sometime some nonsense they will be talking. మనకు కూడా అర్థం అవుతూ ఉంటుంది. వాటి కోసమే కాదు, నిజంగానే నీ పరిచర్య ఇష్టం లేక నువ్వు చేసే విధానాలు ఇష్టం లేని వాళ్లకు ధైర్యంగా ఉండాలి. సమ్ ప్రీస్ ఆర్ దేర్, ఐ ఫీల్ సో హ్యాపీ. వీడంటే నాకు పడదు, వీడు అది చెప్తున్నాడు, వాళ్ళకే ఫోన్ చేస్తారు, ఏంటి నీ సమస్య? దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. పారిపోవడం కాదు, ఆ సమస్యను ఒక పరిష్కారాన్ని మనం చూపించాలి. కానీ వారు కూడా, మరి విశ్వాసులు కూడా కొన్ని పద్ధతులు నిర్దేశించినప్పుడు దానిని పాటించాలి. కొన్నిసార్లు ప్రత్యక్షంగా పాటించలేకపోవచ్చు, కానీ వాటిని పాటించే విధంగా చేయవలసినటువంటి కర్తవ్యం మీ పైన ఉన్నది. నాట్ ఓన్లీ పీపుల్ హూ ప్రైజ్ యూ బట్ ఆల్సో టు అదర్ పీపుల్. ద చర్చ్ ఈజ్ నాట్ ఇంక్లూజివ్, ద చర్చ్ ఈజ్ నాట్ ఎక్స్క్లూజివ్, ద చర్చ్ ఈజ్ ఇంక్లూజివ్. అందరినీ కలుపుకొని ఆ పరిచర్యలో భాగస్థులను చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా యువకులు, మీరు యువ గురువులు కాబట్టి యువకులు వస్తూ ఉంటారు, చిన్న ఫాదర్ లేక చిన్న పూజారి అని చెప్పుకుంటూ వస్తూ ఉంటారు, మీ చుట్టూ తిరుగుతారు. యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు అట్రాక్ట్ ది యూత్.
Attract the youth for the gospel, not for the gadgets that you use. Hey, you look at this TV, look at this one, that. Adi kaadu. Attract the youth to embrace gospel. Attract the youth to be regular for the Eucharistic celebrations and other sacraments to be regular. And they are also, they have to accept the servant leadership. ఈ నెల 8వ తేదీన జాతీయ యువత సదస్సును మనం కొనియాడుతూ ఉన్నాం. విచారణ గురువులు మీ యొక్క విచారణల్లో మీకు తగినటువంటి రీతిలో యువకులను ప్రోత్సహించండి, యువత సేవా విభాగాన్ని ప్రోత్సహించండి. అలాగే ఆగస్టు 10వ తేదీన మరి దళిత్ రైట్స్ కోసం ఇట్స్ అ బ్లాక్ డే. లెట్ us pray that the Indian government be merciful and that they may accept the demands that they are asking. ఇవన్నీ చేసినప్పుడు మరి మొదటి పట్టణంలో మనం చెప్తూ ఉన్నాడు ప్రభు, ఇవన్నీ మనం నిర్వహించినప్పుడు వెల్ డన్ గుడ్ సర్వెంట్ అన్నదే కాకుండా ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు. ప్రభువు నాటినటువంటి నీతి వృక్షాలు మీరు. ప్రభువు నాటినటువంటి నీతి వృక్షాలు మనమందరం. కాబట్టి ఆ ప్రభువును మహిమపరచినప్పుడు ఆ నీతి కిరీటం అన్నది మనకు ఒసగబడుతూ ఉంది. మరి ఈ యొక్క ఆలోచనలతో ఈ యొక్క అభిషేక కాండలో మనం అందరం కూడా పాల్గొందాం. ఈ యువకుల కోసం ప్రార్థన చేద్దాం. మన మేత్రాసనంలో ఇంకా పాస్టరల్, సోషల్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ మేమందరము, మరి ముఖ్యంగా రాయలసీమలో నేను ఉన్నాను, ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాను. ఇట్ ఈస్ ఎ వర్జిన్ సాయిల్ ఫర్ పాస్టరల్ మినిస్ట్రీ, ఫర్ సోషల్ యాక్టివిటీస్, ఫర్ ద ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ. కాబట్టి ప్రజలను ప్రేమించుదాం, పేదలను ఆదరించుదాం. ధనవంతులు ఉండవచ్చు, వారిని కూడా మనము కూడా వినయాత్ములమై ప్రభు యొక్క పరిచర్యలో భాగస్థులను చేస్తూ ఆ ప్రభు యొక్క దీవెనలు నూరంతలుగా పొందుదాం. ఈ యువకులను ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా ఈరోజు పునీత జాన్ మరియే వియాన్ని ఆ గుణగణాలు మీ అందరికీ కూడా తెలుసు. వాటిని నిబద్ధతతో, కష్టపడే మనస్తత్వముతో, నిరంతర కృషితో ఆ పునీతుని వలె, పునీతుని ఆదర్శంలో ఈ యువకుల జీవితాలు, మన జీవితాలు కొనసాగించాలని ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా ఈరోజు విచారణ గురువులు అయినటువంటి మా గురువుల పండుగ మా కోసం ప్రార్థించండి. మరి ఈ యువ గురువులకు మరియ తల్లి, మరి ముఖ్యంగా యోసేపు సంవత్సరాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. యోసేపు గారి యొక్క ప్రార్థన, సహకారం వీరికి దండిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అభిషేక కాండను కొనసాగించుదాం. ఆమేన్. అభ్యర్థుల యొక్క విచారణ, ఎగ్జామినేషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్. గురు బాధ్యత అంటే పేరు ప్రఖ్యాతులు, ధనాపేక్ష, బంధుప్రీతి కాదని, దండమే కాదు